Team, before I get proceed, any questions, any doubts ఉన్నాయా previous session లో? No, sir. No, sir. Okay, let's understand about arrays. Arrays అంటే ఏంది? Arrays are called as collection of same data type items. Collection of same data type items. Arrays can store multiple elements under single variable of same type only. Arrays are size oriented. We need to define what is the size of an array before we store the data. Array size cannot be modified during runtime. In runtime, we cannot change the size of an array. Arrays store each individual element in a respective index order. Index starts from 0th position. Okay, index are going to be start from 0th position. So the main reason of arrays is అసలు arrays ఎందుకు వచ్చింది? arrays లాభం ఏంది? ఫస్ట్ రీజన్ ఏంటంటే మన ఒక వేరియబుల్లో మ్యాక్సిమం ఆఫ్ ఒక వాల్యూ మాత్రం స్టోర్ చేయగలుగుతాం. యూ కెన్ స్టోర్ మ్యాక్సిమం ఆఫ్ ఓన్లీ వన్ వాల్యూ వన్ ఎట్ ఏ టైం. యూ కెన్ స్టోర్ మ్యాక్సిమం ఆఫ్ ఓన్లీ వన్ వాల్యూ వన్ ఎట్ ఏ టైం. నువ్వు మల్టిపుల్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలంటే, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే ఒకే వేరియబుల్లో మల్టిపుల్ యారే ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలంటే అది పాసిబుల్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ యారేస్ ఆర్ ఇంట్రడ్యూస్. ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారు? యారేస్ని ఇంట్రడ్యూస్ చేశారు. దే హ్యావ్ ఇంట్రడ్యూస్ యారేస్. ఓకే, సో ఈ యారేస్ అనేవి కంప్లీట్లీ సైజ్ ఓరియంటెడ్. నువ్వు ఎప్పుడైనా సరే ఒక యారేలో నువ్వు మల్టిపుల్ ఎలిమెంట్స్ కానీ స్టోర్ చేయాలంటే ఫస్ట్ దానికి ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేస్తుందో చెప్పాలి. నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అయితే స్టోర్ చేసి చెప్తావో దాన్ని బట్టి ఆ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. నువ్వు సపోజ్ నేను ఒక 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలని చెప్పావంటే అది 5 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటుంది. లేదంటే 5 కన్నా తక్కువ ఎలిమెంట్స్ కూడా తీసుకుంటుంది. 5 కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ని తీసుకోలేదు. నువ్వు ఫర్దర్గా ఆ 5ని 6 కింద మార్చాలని చూసావనుకో, ఎగ్జిక్యూషన్ టైంలో అది పాసిబుల్ కాదు. ఎగ్జిక్యూషన్ టైంలో, డీబగ్ టైంలో వాటిలో ఎప్పుడు కూడా దాన్ని నువ్వు ఆ వాల్యూని చేంజ్ చేయలేవు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకే, సో లెట్స్ సీ హౌ దిస్ arrays విల్ బి జనరేటెడ్ ఆర్ క్రియేటెడ్. ఓకే, సింటాక్స్ వచ్చి ద సింటాక్స్ ఈస్ data type square brackets some reference variable is equal to new data type square brackets, tell your size, how many elements you are going to store, how many elements that you are going to store. For example,
I want to store 5 integer elements. I want to store 5 integer elements. Then what will happen? On your empty block, on your memory block, what will be happen? It is going to divide into 5 halves. First one is going to be called as 0. ఈ బ్లాక్ ఏమొస్తుంది? ఇండెక్స్ 0 ఉంటుంది. నెక్స్ట్ వన్ you have 1. Next one you have 2. You have 3. You have 4. సో నేను టోటల్ ఆఫ్ సైజ్ ఎంత ఇచ్చాను? టోటల్ ఆఫ్ సైజ్ ఎంత ఇచ్చాను? 5 ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది నాకు? ఇది 5 బ్లాక్స్ కింద డివైడ్ చేస్తుంది. 1 2 3 4 5. ఓకే, ఇది బాగా గమనించండి. ఇండెక్స్ వచ్చి నేను 5 ఇచ్చాను. ఈ టోటల్ సైజ్ వచ్చి 5 ఇచ్చాను. ఇండెక్స్ వచ్చి ఎంత వచ్చింది నాకు? 4 వచ్చింది. సో సైజెస్ బట్టి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండెక్స్ కనుక్కోవాలంటే n-1. ఇక్కడ n వచ్చి ఎంత? 5. వాట్ ఇస్ ద ఫార్ములా టు గెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇండెక్స్? n-1. సో నా టోటల్ సైజ్ అని చెప్పాను, ఇక్కడ నేను 5 చెప్పాను. 5 - 1 అంతా 4. See here. So if you want to get total number of indexes based upon the size, then the formula is n-1. సో ఇప్పుడు నేను ఒక 10 ఎలిమెంట్స్లో 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలనుకున్నాం కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ కానీ నేను స్టోర్ చేస్తే అది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇండెక్స్ నెంబర్ 0లో స్టోర్ అవుతుంది. సపోజ్ నాకు 25 13 20 18 19 అనుకుందాం. ఈ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి. ఫస్ట్ ఏమొచ్చింది ఇక్కడ నాకు? 25 కదా. ఆ 25 వెళ్ళి ఇండెక్స్ నెంబర్ 0లో స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి 13 కదా. ఆ 13 వెళ్ళి ఇండెక్స్ నెంబర్ 1లో స్టోర్ అయింది. నెక్స్ట్ 20 కదా. 20 18 కదా, ఇండెక్స్ నెంబర్ 3లో ఉంది. 19 కదా, ఇండెక్స్ నెంబర్ 4లో ఉంది. సో ఈ విధంగా నువ్వు ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ దానికి ఏం చెప్పాలి? ఇండెక్స్ నెంబర్ 0లోకి వెళ్ళి 25 యాడ్ చేయి. ఇండెక్స్ నెంబర్ 1లోకి వెళ్ళి 13 యాడ్ చేయి. ఇండెక్స్ నెంబర్ 2లోకి వెళ్ళి 20 యాడ్ చేయి. 3లోకి వెళ్ళి 18 యాడ్ చేయి. 19లోకి వెళ్ళి 14 యాడ్ చేయి అని చెప్పాలి. సో నువ్వు ఏదైనా సరే ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి అని చెప్పాలంటే ఖచ్చితంగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? దానికి పొజిషన్ చెప్పాలి. పొజిషన్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఇండెక్స్ పొజిషన్. ఈ ఇండెక్స్ పొజిషన్ చెప్పి దానికి ఆ ఎలిమెంట్ చెప్పాలి. యూ హ్యావ్ టు స్పెసిఫై ద ఇండెక్స్ పొజిషన్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ద ఎలిమెంట్. ఇండెక్స్ పొజిషన్ అండ్ ఎలిమెంట్. క్లియరా ఎవ్రీవన్? సిమిలర్లీ ఈ యారో నుంచి నేను ఏదైనా ఎలిమెంట్ తెచ్చుకోవాలంటే కూడా యాడ్ చేయాలన్నా రీడ్ చేయాలన్నా ఖచ్చితంగా నేను వయా ఇండెక్సే తెచ్చుకోగలుగుతాను. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఏ ఎలిమెంట్ ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఏ ఎలిమెంట్ ఐ షుడ్ గెట్ వయా మై ఇండెక్స్ పొజిషన్స్ ఓన్లీ. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్లారిఫికేషన్స్? క్లియర్? రైట్. Okay, so what is the syntax I told you to create an array? Data type. So suppose I'm going to create an integer array. Int array is equal to new int array. I have to tell how many elements that I want to add. I want to add 5 elements. Array of 0 equal to 12. Array of 1 equal to 32.
array of 2 is equal to 45. Array of 3 is equal to 56. Array of 4 is equal to 27. Array of 5 is equal to 13. Now see here, ఎలిమెంట్స్ యాడ్ చేసేటప్పుడు ఇండెక్స్ పొజిషన్ చెప్పాను. ఎలిమెంట్స్ యాడ్ చేసేటప్పుడు ఇండెక్స్ పొజిషన్ చెప్పాను. సో ఏదైనా ఎలిమెంట్ నువ్వు యాడ్ చేయాలంటే యూ హ్యావ్ టు స్పెసిఫై ద ఇండెక్స్ పొజిషన్. ఇక్కడ 5 ఇచ్చాను కాబట్టి 4 వరకు వెళ్ళాలి. సో 4 మించి వెళ్ళకూడదు. దిస్ ఈస్ రాంగ్. నౌ దిస్ ఈస్ కరెక్ట్. సి హియర్, ఇండెక్స్ నెంబర్ 0లో ఏవైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ పాస్ చేయాలి. 1కి ఆ ఎలిమెంట్ పాస్ చేయాలి. 2కి ఎలిమెంట్ పాస్ చేయాలి. సో ఇండెక్స్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యనే పాస్ చేయాలి. ఓకే. సిమిలర్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ array ఆఫ్ 0 అంటే నాకు 0th ఎలిమెంట్లో 0th ఇండెక్స్లో ఏవైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ రీడ్ అయ్యి నాకు వాల్యూ ప్రింట్ చేస్తుంది. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నాకు అక్కడ లేని ఇండెక్స్ నుంచి డేటా రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇండెక్స్ నెంబర్ 10 ఉందా నాకు అక్కడ? ఉందా లేదా? లేదు. నో సార్. Number 10? No. When there is no index available and if you try to read from that particular given index, right, you'll get a exception. Array index out of bound exception. Very commonly we see this kind of exceptions in runtime. అది ఎగ్జిక్యూట్ చేస్తేనే కానీ తెలియదు. రన్ టైం అంటే ఏంది? ఎగ్జిక్యూషన్. అది ఎగ్జిక్యూషన్ చేస్తే కానీ మనకు తెలియదు. సో యారెస్ వర్క్ చేసేటప్పుడు యూ షుడ్ బి లిటిల్ కాషియస్. కొంచెం జాగ్రత్తగా మనం ఈ ఇండెక్స్ పొజిషన్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ నువ్వు లేని ఇండెక్స్ నుంచి డేటా తీసుకురా ట్రై చేసావంటే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్ లైక్ దిస్. ఇస్ దట్ క్లియర్? yes. ప్రతాప్ గారు, ఇలా యారే ఒక్కొక్కటి ఇప్పుడు ఇండెక్స్ ఇలా ఇవ్వకుండా మనం ఒకే లైన్ లో కామా పెట్టి ఇవ్వచ్చా? నేను చెప్తానమ్మా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడే చెప్తాను, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. బిఫోర్ ఐ మూవ్ ఆన్, ఎనీ క్వశ్చన్స్? ఎనీవన్? Now tell me, what is the output I am going to get? ఎర్రర్. ఎందుకు ఎర్రర్ వస్తుంది? 4th పొజిషన్ లేదు కాబట్టి ఇండెక్స్ లో ఇట్స్ ఓన్లీ 0. ఏం చెప్పాను నేను ఫస్ట్ ఇందాక? 5 ఇచ్చారు. 5 ఏమవుద్ది? బై డిఫాల్ట్ గా 4 బ్లాక్స్ అనేవి క్రియేట్ అయిపోతుంది చెప్పానా? 5 బ్లాక్స్ అనేవి 0. నువ్వు దానికన్నా ఎక్కువ ఇస్తే ప్రాబ్లం, కానీ దానికన్నా తక్కువ ఇస్తే ప్రాబ్లం ఏమవుతుంది? ఓకేనా? సో ఆ 0 ఎలా వచ్చిందంటే నేను నీకు డిఫాల్ట్ వాల్యూస్ చెప్పాను. ఆ డిఫాల్ట్ వాల్యూస్ బేస్ చేసుకొని నీకు ఆ 0 వచ్చింది ఇప్పుడు. ఓకే, క్లియర్? సో ఇంటర్వ్యూలో నిన్ను వాట్ దే ఆస్క్డ్ ఈస్, దే ఆస్క్డ్ యూ టు ప్రింట్ ఆల్ ద ఎలిమెంట్స్. ఒకేసారి ప్రింట్ చేయను అన్ని ఎలిమెంట్స్ని ఒకేసారి ప్రింట్ చేయన్నాడు. ఎలా? ARR print చేసి వేరియబుల్. Wait, I'll tell you. ఫర్ లూప్ యూజ్ చేసి రాస్తాను సార్. Wait. Yes, wait. ఓకే, సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంది? ఇక్కడ ఉండే అన్ని ఎలిమెంట్స్ని ఒకేసారి ప్రింట్ చేయమన్నాడు. ఎలా ప్రింట్ చేయగలుగుతాం చూడండి.
సో ఒకేసారి ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ నాకు ఒక ఎలిమెంట్ రీడ్ చేయండి. ఎలా రీడ్ చేయగలుగుతాను చెప్పండి ఒకసారి. యారేలో నుంచి ఒక ఇండెక్స్ నుంచి డేటా రీడ్ చేయండి. ఎలా రీడ్ చేయగలుగుతాను? వాట్ ఇస్ ద సింటాక్స్ టు రీడ్? దేని ద్వారా రీడ్ చేయగలుగుతాను నేను? ఇండెక్స్ ఐడి. ఇండెక్స్ ద్వారా రీడ్ చేయగలుగుతాను. అరే ఆఫ్ ఐ హ్యావ్ టు టెల్ మై ఇండెక్స్. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఎవ్రీ టైం ఈ పొజిషన్ మారుస్తూ ఉండాలి నెక్స్ట్ ఎలిమెంట్ కావాలంటే. అట్లా ఎప్పటిదాకా మార్చాలి? టిల్ నేను యారే ఇండెక్స్ వచ్చి 4 వచ్చిన దాకా నేను మారుస్తూనే ఉండాలి. సేమ్ స్టేట్మెంట్ రిపీట్ చేయాల్సి వస్తుంది కదా, చూడండి ఇక్కడ ఎస్. ఇదే స్టేట్మెంట్ రిపీట్ చేయాల్సి వస్తుంది. నేను కొత్తగా ఏం రాయట్లేదు, అదే స్టేట్మెంట్ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం మనకి ఏం చేశాడంటే, ప్రతిసారి నువ్వు ఇండెక్స్ నెంబర్ చెప్పే బదులు యారేస్ కోసంగా మనకి ఒక స్పెషల్ లూప్ తీసుకొచ్చారమ్మా, ఒక స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్. ఆ లూపింగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ అనమాట. ఏమంటాం మనం? ఫర్ ఈచ్ లూప్. ఏమంటాం? ఫర్ ఈచ్ లూప్. వెరీ సింపుల్. ఫర్ పారాంథసిస్, ఓపెన్ పారాంథసిస్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్. ఇక్కడ ఏమైతే డేటా టైప్ ఇచ్చావో, వాట్ ఎవర్ ద డేటా టైప్ దట్ హ్యావ్ గివెన్, గెట్ దట్. ఫర్ డేటా టైప్ సమ్ వేరియబుల్ కోలన్ యువర్ యారే వేరియబుల్, ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్, ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ నాకు యారేలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, యారేలో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, సో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు? 12 ఒకటి, 32 ఒకటి, 45 ఒకటి, 56 ఒకటి, 27 ఒకటి. కరెక్టా? ఈ ఫర్ ఈచ్ లూప్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఈ పొజిషన్ నెంబర్ 1లో ఏమైతే ఎలిమెంట్ ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఇట్ వోంట్ గో త్రూ ద ఇండెక్స్, ఎలిమెంట్స్ కోసం వెళ్తుంది అది. ఆ లూప్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటుందో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని వస్తుంది. ఆ ఫస్ట్ ఎలిమెంట్ అయిపోగానే ఇట్ విల్ మూవ్ ద ఇండెక్స్ టు ద నెక్స్ట్ పొజిషన్. అది అయిపోగానే నెక్స్ట్ ఎలిమెంట్, అట్లాగా చివరి వరకు ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో ప్రతి ఎలిమెంట్ తీసుకొస్తుంది అంతే. ఇఫ్ యూ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, రైట్, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అన్ యారే, ఈ సింటాక్స్ ఏమంటాం మనం? ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ యారే అంటాం. వాట్ యూ కాల్ ది సింటాక్స్? ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ యారే అంటాం. ఓకే, యారేలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ తీసుకొని వచ్చి, ఓకే, దీంట్లో యూటిలైజ్ చేసుకుంటాం మనం. విల్ బి కన్జ్యూమింగ్ ఇట్ హియర్. ఓకే, ఫస్ట్ ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో ఆ ఎలిమెంట్ ఐలోకి వస్తుంది, ఐ యూటిలైజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఐ పొజిషన్ కాస్త నెక్స్ట్ ఎలిమెంట్ వెళ్తుంది. అట్లా ఎప్పుడు దక్కుతుంది? చివరి ఆఖరి వరకు వెళ్తుందమ్మా. క్లియరా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? సార్ అక్కడ ఐ వాల్యూ సైజ్ లోపల ఉందని ఎలా తెలుస్తుంది? ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది సార్? యూ డోంట్ నీడ్ టు అంటే వరీ మనం అబౌట్ ఇవ్వలేం కదా, ఇవ్వలేదు కదా. నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ ఫర్ ఈచ్ లూప్. నార్మల్ గా C లో అయితే దట్ ఈస్ డిఫరెంట్. ఇస్తాము. వి ఆల్సో హ్యావ్ దట్. కొంచెం వెయిట్ చేసి చెప్తాను. ఓకే, వెన్ యూ హ్యావ్ ఇండెక్సెస్ అండ్ యూ హ్యావ్ టు ఐటరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, యూజ్ యువర్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్కి ఎటువంటి ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్ అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే ఇంటర్నల్గా దట్ విల్ బి టేకింగ్ కేర్. ఓకేనా? క్లియరా? ఓకే సార్.
Right, see here, you got all the elements here. Yes. Right. Is there any other way instead of యాడింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఆర్డర్? ఈ ఆర్డర్లో రాయకుండా ఒకేసారి నాకు కావాల్సిన 10-15 ఎలిమెంట్స్ని నేను అసైన్ చేసేయచ్చా? అమ్మ, నీకు వాల్యూస్ కానీ ముందుగానే తెలిస్తే, నీకు యారే యొక్క వాల్యూస్ కానీ ముందే తెలిసినట్లయితే, ఇఫ్ యు నో వాట్ ఈజ్ యువర్ యారే ఎలిమెంట్ డేటా, నీకు ముందుగానే యారే ఎలిమెంట్ యొక్క డేటా కానీ తెలిసినట్లయితే, నేను మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, నీకు ముందుగానే యారే ఎలిమెంట్ డేటా కానీ తెలిసినట్లయితే, అలాంటి టైంలో వాట్ యు డూ హియర్ ఈస్ జస్ట్ రిమూవ్ దిస్. నాకు ఖచ్చితంగా ఈ ఎలిమెంట్సే ఉంటాయి ప్రతాప్, ఈ మారవు అని అనుకుంటే మాత్రం జస్ట్ గో అండ్ పుట్ హియర్ సో నౌ వీఆర్ నాట్ టెల్లింగ్ ద సైజ్, వీఆర్ టెల్లింగ్ దీస్ ఆర్ మై కాన్స్టెంట్ ఎలిమెంట్స్. ఎప్పటికీ ఎలిమెంట్స్ ఇట్లాగే ఉంటాయి. సో ఇట్లా నువ్వు ఇస్తే ఏమవుద్ది, ఇక్కడ ఎన్నైతే ఎలిమెంట్స్ ఇచ్చావో బేస్డ్ అపాన్ దట్ సైజ్ విల్ గెట్ ఆటోమేటిక్లీ క్రియేటెడ్. ఇక్కడ నువ్వు ఎన్నైతే ఎలిమెంట్స్ ఇచ్చావో ఆటోమేటిక్గా సైజ్ క్రియేట్ అయ్యి వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అయిపోతాయి. ఇంకా చూడు, ఓకేనా, క్లియర్? సో ఇక్కడ నేను ఇంటీజర్ అని చెప్పాను ఇందాక. మీకు ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే ఏం చెప్పాను నేను? Can anyone read this? Arrays are called as collection of same data type. Same data type elements అని చెప్తున్నాను. I'm telling you that it is a collection of same data type elements. Aziz, hello. Yeah. Yes, sir. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ అని చెప్పాను నేను. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నా చూడు, అన్ని ఇంటీజర్స్ ఇచ్చాను, డిఫరెంట్ టైప్ ఇచ్చానా? ఇక్కడ ఇంటీజర్స్ చెప్పాను, ఇక్కడ కూడా నేను ఇచ్చాను ఇంటీజర్స్ ఇచ్చాను. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక స్ట్రింగ్ డేటా ఇస్తున్నాను. నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది చెప్పండి ఒకసారి. Data type పేరు చేంజ్ ఎస్, నువ్వు ఒకసారి ఒక టైప్ కానీ చెప్తే ఆ టైప్ మాత్రమే తీసుకుంటుంది. ఇట్ వోంట్ టేక్ డిఫరెంట్ డేటా టైప్. అజీజ్, హలో. Aziz, the class is at 6:30, dude, not at 7 o'clock. I don't know. నిన్న క్లాస్లో కూడా చెప్పాను నేను 6:30కే అని. Fine. Okay, see here. We are trying to change the type of the data itself here. That's the reason we are getting an error here. Okay. So now I want to store both string data as well as integer data. String data and integer data. It means that heterogeneous types. I want to store both string data and other data as well. Okay. Such arrays are called as heterogeneous arrays. So in Java we have an array called as object array. What is that array? Object array. So object is a class in Java which is a parent for all the data types. When you don't know what type of data you need to store, when you don't know what type of data when you want to store, in such cases you can use object as a data type. Okay. సో నీకు అది ఇంటీజర్ స్టోర్ చేస్తున్నావా, లేదంటే స్ట్రింగ్ స్టోర్ చేస్తున్నావా, లేదంటే
క్యారెక్టర్ స్టోర్ చేస్తున్నావా నీకు ఖచ్చితంగా తెలియనప్పుడు మనకి ఒకటే ఒక ఆప్షన్ ఉంది, ఆబ్జెక్ట్ యారే యూస్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ యారే కానీ యూస్ చేసినట్టయితే ఏమవుద్ది, యూ కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. సో ఇప్పుడు చూడు, నేను ఈ ఇంటీజర్ బదులు ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఇట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ యారే. ఏమైంది ఇప్పుడు, ఆబ్జెక్ట్ యారే. ఇక్కడ కూడా ఏం చేయాలి, నేను ఐ హ్యావ్ టు చేంజ్ దట్ ఇంటీజర్ టు ఆబ్జెక్ట్. నౌ సీ, I got both my integers as well as strings. I can also go and add my true or false value also, because అది ఏ టైప్ ఆఫ్ డేటా అని తీసుకోవాలి కదా. చూడండి, ఓకే. అమ్మా క్లియరా? యా. రైట్. మొత్తం చిన్న క్వరీ. ఇప్పుడు ఇలా ఫస్ట్ లో మనము ఇంట్ ఆఫ్ అని చెప్పేసి అరే సైజ్ డిఫైన్ చేసి ఇంట్ 0 1 2 3 4 అలా డిఫైన్ చేస్తా. రీరైట్ చేసిన తర్వాత ఈ కేసులోని అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండనివ్వండి, ఇంట్ ఉండనివ్వండి, ఇందాక మనం కాల్ చేసాం కదా ఐ 2 అంటే మనకి సెకండ్ అరేలో ప్రింట్ అయింది, అది ఇక్కడ పాసిబుల్. అది ఇక్కడ రాదు, ఈ లూప్లో మీద రాదు. ఓకే, ఇది లూప్ తీసేసి, ఆ లూప్ తీసేసాక మామూలుగా లూప్ తీసేస్తే వస్తుంది ఖచ్చితంగా. అన్ని రెస్పెక్ట్ ఎలిమెంట్స్లో ఉంటాయి కదా. అచ్చా, అరే ఆఫ్ 0 23 వస్తుంది నీకు. ఓకే ఓకే, మనం కౌంట్ చేసుకొని నువ్వు కౌంట్ చేసి నువ్వు పెట్టుకోవాలి ఏ ఏరియా కింద వస్తుంది, ఏ ఇండెక్స్ కింద వస్తుందని. ఓకే అమ్మా, ఎనీ క్వశ్చన్స్? షల్ ఐ మూవ్ ఆన్? In Java, we have different looping statements. First one is going to be called as for loop. Second one is going to be called as while loop. Third one is going to be called as do while loop. Let's see about first as for loop. This loop is called as definite loop. This loop is going to be called as definite loop. This loop is going to be called as definite loop. Okay, so when you want to iterate same statement for multiple times, if you want to iterate same statements for multiple times, okay, then we use loops. So for loop is the one which guarantee you that how many times the loop should get executed. అంటే నీకు ఖచ్చితంగా దానికి నువ్వు ఒక స్పెసిఫిక్ నెంబర్ కానీ చెప్తే ఆ నెంబర్ ప్రకారమే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ నెంబర్ ప్రకారమే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఫర్ లూప్ ఈస్ డిపెండ్ ఆన్ condition. Okay, so let's see about the syntax of your for loop. For ఖచ్చితంగా ఇంటీజర్ వేయాలి ఇక్కడ, బికాస్ నంబర్స్తో చెప్తున్నాం మనం. స్టార్టింగ్ పొజిషన్ ఇది, ఎండింగ్ పొజిషన్ ఇది అని. ఓకే,
ఇంట్ సమ్ వేరియబుల్, నీ ఇష్టం వచ్చిన వేరియబుల్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఐ అంటే ఐ, జే అంటే జే, కే అంటే కే, ఎల్ అంటే ఎల్, ఏదైనా సరే సమ్ వేరియబుల్. ఓకే, సమ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ యారేగా రీడ్ చేస్తున్నావు అనుకో, యారే స్టార్టింగ్ పొజిషన్ ఏముంటుంది నీకు? యారే స్టార్టింగ్ పొజిషన్ ఏంది? 0. జీరో కదా. ఓకే, నాకు ఫస్ట్ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి, స్లోగా నేను ఎండ్ వరకు వెళ్ళాలి. ఎక్కడి దాకా వెళ్ళాలి? చివరి వరకు వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఆఫ్ యారే ఎలిమెంట్స్ వచ్చేసి 15 అనుకో. నా లూప్ ఎన్నిసార్లు తిరగాలి ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ రీడ్ చేయడానికి కోసం? 15 times. 15 టైమ్స్ తిరగాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ యూ హ్యావ్ టు టెల్ యువర్ కండిషన్. నెక్స్ట్ యూ హ్యావ్ టు టెల్ యువర్ కండిషన్. నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్రిమెంట్. Next one is going to be called as increment. Okay, open curly braces, close curly braces. Now see how we are going to write this. For int I equal to 0, because నాకు arrayలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది? 0 ఉంటుంది. ఓకే, I less than or equal to ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9. అంటే నా లూప్ ఎన్నిసార్లు తిరగాలి? 9 టైమ్స్ తిరగాలి. ప్రతిసారి ఈ ఐ వాల్యూ అనేది ఈ 9 కన్నా తక్కువ ఉండాలి. ప్రతిసారి ఐ వాల్యూ అనేది ఈక్వల్ అయిన ఉండొచ్చు, లేదంటే తక్కువైన ఉండొచ్చు. ఈక్వల్ ఉండొచ్చు, లేదంటే తక్కువైన ఉండొచ్చు. ఓకే, ఐ ప్లస్ ప్లస్, సో కర్లీ బ్రేసెస్. సో ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఐ అని ఇచ్చాను. సో ఫస్ట్ నాకు విషయం చెప్పి, ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ నాకు ఇనిషియల్గా 0 ఉంది. ఓకే, ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏముంది? ఐ ఈక్వల్ టు 0 ఉంది. ఇది ఫస్ట్ చెక్ మనకి. ఫస్ట్ ఐ అనేది ఇన్షియలైజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమో ఎక్కడికి వెళ్తుంది? కంట్రోల్ నాకు ఈ కండిషన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందమ్మా? కండిషన్లోకి వెళ్తుంది. ఓకే, ఈ కండిషన్ ట్రూవా ఫాల్సా చెక్ చేస్తుంది. ఈ కండిషన్ అనేది ట్రూవా ఫాల్సా చెక్ చేస్తుంది. ఓకే, ఇది ఒకవేళ ట్రూ అయితేనే ఈ లాజిక్లోకి వెళ్ళి నువ్వు ఇక్కడ ఏవైతే లాజిక్ రాసావో, ఆ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇప్పుడు చెప్పిన ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఐ అంటే ఏం ప్రింట్ అవుతుంది నాకు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్లో? 23 year. ఓకే, 0th. యారేలో ఏమీ లే, 23 ఎక్కడి నుంచి వస్తుంది? ఐ వాల్యూ ఇచ్చాను నేను. ఐలో ఎంత ఉంది? 0. 0 ప్రింట్ అయింది. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది, లాజిక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది, ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది మనకి? ఇనిషియల్గా 0 ఉందా? 0. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఎక్కడికి వెళ్ళింది? ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్కి వెళ్ళింది. సో ఈ ఐ వాల్యూ కాస్త 0లో నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు నాకు 1 ఇంక్రిమెంట్ అయింది, +1 అయింది. ఇది నా స్టెప్ నెంబర్ 3. అమ్మ ఇంతవరకు ఎన్ని క్వశ్చన్స్ టిల్ దిస్ పాయింట్? No. సో తర్వాత ఏమవుతుంది? తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికే వెళ్తుంది, కండిషన్కే వెళ్తుంది. సో ఇన్స్టలైజేషన్ అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 3 నుంచి ఎక్కడికి వెళ్ళింది? స్టెప్ నెంబర్ 4కి వెళ్ళింది. సో స్టెప్ నెంబర్ 4 నుంచి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ కండిషన్ చెక్ చేసింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది? 1. 1 లెస్ దెన్ 9. Yes. ట్రూ కాబట్టి ఇక్కడికి వెళ్ళింది. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ వెళ్ళింది. ఐ ప్లస్ ప్లస్ ఎంత? ఇప్పుడు ఐ వాల్యూ 2 నుంచి ప్లస్ అయింది కదా, 3 అయింది, అంతే కదా. ఇప్పుడు ఐ వాల్యూ 3 కన్నా 9 కన్నా తక్కువ, చిన్నదా పెద్ద? చిన్నదే కదా. సో విల్ ప్రింట్ యువర్ ఐ వాల్యూ. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఐ వాల్యూ ఎంత అయింది ఇప్పుడు? 4 అయింది. 4 లెస్ దెన్ 9 ట్రూ, కన్జ్యూమ్ అయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఎంత అయింది ఇప్పుడు? 5 అయింది. సో అట్లాగా ఎప్పుడు దాకా వెళ్తుంది? టిల్ ఐ బికేమ్స్ 10 అయినంత వరకు. వెన్ ఐ ఈజ్ గోయింగ్ టు బి 10, ఈ కండిషన్ ఫెయిల్ కదా, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా, ఐ బికేమ్ 10 అయితే. సో అప్పుడు ఈ లూప్లోకి ఎగ్జిక్యూషన్ అనేది వెళ్ళదు, క్లోజ్ అయిపోద్ది. సో ఈ పొజిషన్ ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పొజిషన్ ఈ లూప్ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే,
సెల్ఫ్ ఇనిషియలైజేషన్, సెల్ఫ్ ఇంక్రిమెంట్ ఉండే లూప్ ఏంది? ఫర్ లూప్ మాత్రమే. క్లియరా? ఎస్ సార్ మా అందరికి అర్థమైందా? ఫర్ లూప్ లో ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు అలా ఇంక్రిమెంట్ అవుతూ వచ్చింది. లెట్స్ సే ఫర్ లూప్ లో స్టార్ట్ చేసిన వెంటనే మనం స్ట్రింగ్ ఇచ్చాం అనుకోండి. అసలు తీసుకోదు. నేను చెప్పింది అదే కదా, ఇంటే ఇవ్వాలి అక్కడ. ఓ ఓకే, సో ఇప్పుడు చూడు, నాకు ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 9 9 కాబట్టి మనం ఇండెక్స్ ఎంత ఇవ్వాలి? 8 9 ఇవ్వాలి. అరే అంతే కదా, యా 8. ఓకే, ఐ ప్లస్ ప్లస్ సిస్టమ్ అవుట్డోర్ ప్రింటర్ ఆఫ్ ఐ అని ఇచ్చారు. ఇప్పుడు చూడు, నాకు నెంబర్స్ ఎంతవరకు రావాలి? ఇప్పుడు 0 నుంచి 8 వరకు రావాలి. నేను ఇంకా యారే రీడ్ చేయాలి. చూడండి, ఎక్కడ కూడా నేను యారేని రీడ్ చేయలేదు. మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో. చూడండి, ఎక్కడ యారేని తీసుకొచ్చానా? యారే తీసుకురావాలి. జస్ట్ ఈ ఐ వాల్యూ ఒకటి ప్రింట్ చేస్తున్నా. చూడండి ఒకసారి, 0 నుంచి 8 వరకే ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి, నేనేం చేశానంటే యారే ఆఫ్ ఐ అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేశాను? నేను యారే ఆఫ్ ఐ అని ఇచ్చాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఐలో ఎంత వచ్చింది? 0 వచ్చింది. యారే ఆఫ్ 0లో ఏముంది? 23 ఉంది. నెక్స్ట్ ఐ కాస్త ఏమైంది? 1 అయింది. 1లో ఏముంది? నాకు 56 ఉంది. అట్లాగా ఐ అనేది 9 వరకు వెళ్ళింది. ఓకే, 9లో ఏముంది? ఫాల్స్ ఉంది. తర్వాత ఐ బికేమ్ 10. ఈ కండిషన్ అనేది ట్రూ కాదు. ఐ బికేమ్ 9. ఐ అనేది ట్రూ కాదు, కండిషన్ ఫెయిల్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. మా క్లియరా? క్లియర్? ఎస్ కానీ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంకొక 2 ఎలిమెంట్స్ యాడ్ చేశానమ్మా. నేను ఈడొక 2 ఎలిమెంట్స్ యాడ్ చేశాను. నేను ఏం చేశాను? కొత్తగా 2 ఎలిమెంట్స్ యాడ్ చేశాను. ఇప్పుడు నాకు అన్ని ఎలిమెంట్స్ రీడ్ అవుతాయా? ఈ 2 మిస్ అవుతున్నాయి కదా, చూడండి ఒకసారి. అవునా కదా? యా మళ్ళీ చెప్పాలి, మాట్లాడాలి. ఎస్ 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 సార్. సమాధానం దక్కించి రైట్. ఈ లాస్ట్ చివరాకు 2 మిస్ అవుతున్నాయి. అంటే ఏమైంది ఇక్కడ? నాకు మళ్ళీ నేను ఏం చేయాలి? 8 నుంచి సైజ్ కాస్త 10కి పెంచాలి. 10కి పెంచాలి. 10కి పెంచితే నాకు అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. మళ్ళీ రేపొద్దు కొత్తగా 4 ఎలిమెంట్స్ యాడ్ అయినాయి. అప్పుడేం చేస్తారు? మళ్ళీ మారుస్తారు ఇక్కడికి వచ్చి. సో అట్లా మార్చకుండా ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ వే? సో ఆల్టర్నేటివ్ వే వచ్చేసి, ప్రతాప్ నువ్వు ఎట్లయితే కౌంట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఆటోమేటిక్గా మన సిస్టమ్నే కౌంట్ చేయమని చెప్దాం. ఆటోమేటిక్గా మన సిస్టమ్నే యారే సైజుని కౌంట్ చేయమని చెప్దాం. సో యారే యొక్క లెంత్ని కౌంట్ చేయని చెప్దాం. ఓకే, సో సింప్లీ రీప్లేస్ విత్ యారే డాట్ లెంత్ -1 బికాస్ నాకు ఇండెక్సెస్ కావాలి, టోటల్ లెంత్ వద్దు నాకు. ఓకే, నాకేం కావాలి? ఇండెక్స్ కావాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెడితే -1 చేయండి, లెస్ దెన్ తీసేస్తే ఇక్కడ -1 తీసేయండి. ఇట్ విల్ రీడ్ ఆల్ ద ఎలిమెంట్స్. సీ హియర్, ఒకవేళ ఈక్వల్ టు కంపేర్ చేస్తున్నామంటే, సేమ్ వాల్యూతో కంపేర్ చేస్తున్నామంటే -1 పట్టండి ఖచ్చితంగా. ఓకేనా? క్లియరా? మౌనిక, మానస? ఎస్ సార్. క్లియర్ సార్. రైట్. సో యారే యొక్క లెంత్ తెలుసుకుంటే ఏం చేయాలి మనం? యారే డాట్ లెంత్ ఇస్తే నాకు ఏమవుద్ది? టోటల్ ఎలిమెంట్ యొక్క సైజ్ వస్తుంది. కానీ ఇందాక ప్రతాప్ ఇక్కడ ఇచ్చావు స్క్వేర్ బ్రాకెట్స్, మరి ఇక్కడ ఎందుకు ఇచ్చావు? నథింగ్, నో హార్మ్ ఇన్ దట్. ఏదర్ యూ కెన్ గివ్ స్క్వేర్ బ్రాకెట్స్ హియర్. ఐడియల్గా అయితే
ప్రాపర్ సింటాక్స్ ప్రకారంగా యూ హ్యావ్ టు గివ్ హియర్ ఓన్లీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ అలౌడ్ టు గివ్ ద స్క్వేర్ బ్రాకెట్స్ హియర్. ఓకే, క్లియర్? సో నాకు ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ నేను సార్ట్ చేసి చూపించాలి. ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని ఏం చేయాలి, నేను సార్టింగ్ చేసి చూపించాలి. ఎలిమెంట్స్ ఏం చేయాలి, నేను I have to sort this array and I have to show the sorted elements. ఎలా చూపించగలుగుతాను, ఎలా? దానికి 2 ways ఉన్నాయి. సో లాజికల్గా ఎలా రాయాలో రేపు చెప్తాను. వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్ రాయకుండా వీటిని ఎలా సార్ట్ చేయాలో చూపిస్తా. చూడండి ఒకసారి. దెర్ ఈజ్ ఎ మెథడ్ కాల్డ్ యాజ్, దెర్ ఈజ్ ఎ క్లాస్ కాల్డ్ యాజ్ arrays అనే క్లాస్ ఉందమ్మా మనకి. దెర్ ఈజ్ ఎ క్లాస్ కాల్డ్ యాజ్ arrays. ఏముంది? arrays అనే క్లాస్ ఉంది. దీని లోపల ఇది యూటిలిటీ మెథడ్ అనమాట. దీని లోపల ఈ క్లాస్ లోపల array సంబంధించిన యూటిలిటీస్ చాలా ఉన్నాయి మనకి. దెర్ ఆర్ సో మెనీ యూటిలిటీస్ అవైలబుల్. దాంట్లో నుంచి ఒక మెథడ్ తీసుకుందాము. ఆ మెథడ్ నేమ్ వచ్చేసి arrays డాట్ సార్ట్. దేన్ని సార్ట్ చేయాలి? నువ్వు ఈ arrayని సార్ట్ చేయాలి. ఈ సార్ట్ చేస్తే ఓకే, int sorted array is equal to no it won't give anything. Okay, don't give sorry. ఓకే, arrays డాట్ సార్ట్ అని ఇవ్వండి. ఏమవుద్దంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇవి మొత్తం సార్ట్ అయ్యి సేమ్ వేరియబుల్ ఇక్కడే ఉంటాయి, ఏం మారవు. కాకపోతే ఎలిమెంట్స్ యొక్క పొజిషన్స్ మారిపోతాయి, ముందుది వెనక్కి ముందుది. ఓకే, ఎలిమెంట్స్ అన్నీ ఇంటర్నల్గా సార్టింగ్ జరిగిపోయి నీకు బై డిఫాల్ట్ నీకు అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఈచ్ లూప్ యూస్ చేస్తున్నాను. ఫర్ int I in my array. ఓకే, సో నాకు లెంత్తో అంత పెద్ద కోడ్ రాయడం నాకు ఇష్టం లేదు కాబట్టి, నాకు ఏరేలోని ప్రతి ఎలిమెంట్ కావాలి కాబట్టి నేను ఈ విధంగా రాస్తున్నాను. లేదు నాకు ఇండెక్స్ ద్వారా పోవాలంటే ఇందాక చెప్పిన లాజిక్ రాయండి. ఓకే, system dot out dot println of I. Now see, I'll get all the elements in a sorted array. See here, 1 4 5 8 45 65 78 89. Clear? Yes. Clear? Yes. Yeah. Yes, sir. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే యారేలో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్, ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ మినిమం నెంబర్ మ్యాక్సిమం నెంబర్ ప్రింట్ చేయమంటాడమ్మా. మినిమం నెంబర్ మ్యాక్సిమం నెంబర్ ప్రింట్ చేయమంటాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఎనీ ఐడియా? ఇంటర్వ్యూలో నీకు మ్యాక్సిమం నెంబర్ మినిమం నెంబర్ ప్రింట్ చేయమంటాడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ అని. సింపులే కదా, ఇది అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది కదా, ఇది కరెక్టా? Sir, ఫస్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్లో ఏదైతే ఉంటుందో అది మినిమం నెంబర్ అయినా మ్యాక్సిమం నెంబరా? ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది మినిమం నెంబర్ కదా. array of 0. ఒక్క నిమిషం బ్రో. 8:30 sharp Gachboli. No Carmen today. No, I'll come on 2-wheeler only. 8:30 sharp Gachboli. Okay, yeah, I'm starting. 8:30 sharp. Bye. Yes. సో మనకి స్టార్టింగ్ ఎలిమెంట్ ఏముంది? మనకి మినిమం నెంబర్ ఉంది కాబట్టి we have the minimum number, right? We are going to take the first element here. Okay, array of 0. సో నాకు మ్యాక్సిమం నెంబర్ కావాలి కాబట్టి లాస్ట్ నెంబర్ కావాలి. సో లాస్ట్ నెంబర్ కంటే ఏం చేయగలుగుతా ఇప్పుడు నేను చెప్పండి ఒకసారి. లాస్ట్ ఎలిమెంట్ కావాలి, అరేలో లాస్ట్ నెంబర్ కావాలి నాకు. n-1. ఆ ఎన్ అనేది ఏంది నీకు ఎలా తెలుసు? ఎన్ అని 7 10 15 ఏదో చెప్తావు?
ఆ లెంత్ కానీ తెలుసుకున్నావు అనుకో, లాస్ట్ నెంబర్ వచ్చేస్తా, ఎన్ని వచ్చేస్తా కానీ నీకు, అవునా కదా? array డాట్ లెంత్ -1, అవునా కదా? చెప్పండి ఒకసారి నాకు, ప్రదీప్, Yes. గోపి, ఎస్ మాన్సా, క్లియర్? నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలి కాబట్టి యారోలో నుంచి ఒక ఎలిమెంట్ మైనస్ చేశాను, ఒక నెంబర్ని లెంత్లో నుంచి, అప్పుడు నాకు లాస్ట్ ఇండెక్స్ వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, నాకు మ్యాక్సిమం నెంబర్ వచ్చేసి ఇక్కడ నాకు 89 రావాలి, మినిమం నెంబర్ వచ్చేసి 1 రావాలి. వర్క్ అవుతుందా? ఎస్ రివర్స్ ఎందుకు ప్రింట్? అంటే మన ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ ఎర్రర్ 0 అంటే 89 ఫస్ట్ ప్రింట్ అవ్వాలి. అవును, సార్ట్ చేశాం కదా. ఓకే స్టార్ట్ అయిపోయింది కదా. కరెక్ట్. ఓకే, సో ఇంత పెద్ద లాజిక్ రాయకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే, లేదు, దానికి పెద్ద లాజిక్ రాయాల్సిందే మనం. ఈ మెథడ్ రాయకుండా వాటి సార్ట్ చేయమంటే మాత్రం యూ హ్యావ్ టు రైట్ ఏ లాజిక్. వితౌట్ యూజింగ్ దట్ లాజిక్, ఇఫ్ యూ వాంట్ టు సార్ట్ ఎన్ array, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఓ సార్. రైట్, ఎస్. ఇప్పుడు నాకు ఇక్కడ array 1 ఒకటి ఉంది, ఓకే, array 2 ఉంది, ఈ రెండు ఈక్వలా కదా కనుక్కోమంటాడు. దీంట్లో ఏది డిఫరెంట్ నెంబర్ డిఫరెన్స్ వచ్చింది చెప్పు ఒకసారి నాకు. 2. ఏ నెంబర్ డిఫరెన్స్ Array of- చెప్పు ఒకసారి. array of 2. 2 3 మనకు తెలియదు. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే రెండు యారేస్ని కంపేర్ చేయాలంటే వాటి సార్ట్ చేసేయండి. కళ్ళు మూసుకొని చేయాల్సిన ప్రాసెస్ ఇది. సార్ట్ చేసావనుకో, నీకు రెండు యారేస్ సార్ట్ చేసేయండి. యారే ఆఫ్ సార్ట్ 1 2 రెండు సార్ట్ చేయండి. ఇప్పుడు ఒకే ఆర్డర్లోకి వస్తాయి అవి. ఓకే. ఓకే, దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, మనకు ఒక మెథడ్ ఉంది, యారేస్ డాట్ ఈక్వల్స్ అని. ఓకే, దేని కంపేర్ చేస్తున్నా? array 1ని array 2ని కంపేర్ చేస్తున్నాం. ట్రూ అయితే ట్రూ వస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది నీకు. చూడు, ఈ రెండు నాట్ ఈక్వల్, ఇవి రెండు నాట్ ఈక్వల్. క్లియరా? Yes. ఎస్ Right? So tomorrow we'll be discussing about your rest of the loops. We'll be discussing about your rest of the loops. What is that loop? While loop and do while loop. While loop and your do while loop. Any questions? Okay. Okay, I'll upload this video. Please go back and practice this. అమ్మ, రేపటి నుంచి నేను టాస్క్ లీడర్ స్టార్ట్ చేస్తాను. ఓకే, యా, Thanks. యా.